నీకంతట నువ్వు నేర్చుకుంటేనే నీకు తొందరగా వస్తుంది. ఈ రోజు నుంచి నువ్వెవ్వరి హెల్ప్ తీసుకోకూడదు. నువ్వే ట్రై చేయాలి. ఓకే మేడం. ఆ బుక్స్ ఇలా ఇవ్వు, కొత్త లెసన్ చెప్తాను. ఈ రోజు నేను చెప్పబోయే కొత్త లెసన్ ఒక్క నిమిషం మేడం. పాఠం మొదలు పెడుతుంటే వెళ్ళిపోతావేంటి? ఇప్పుడే వచ్చేస్తాను మేడం. శ్యామా, ఏంటి క్లాస్ నుంచి వచ్చేస్తున్నావు? అత్తయ్య గారు టాబ్లెట్లు వేసుకునే టైం అయిందండి. అత్తయ్య గారు మర్చిపోతారేమో ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఏంటి శ్యామా ఇది? నువ్వు క్లాస్ లో కూర్చుని అత్తయ్య గారి టాబ్లెట్స్ గురించి, మావయ్య గారి సిరపుల గురించి ఆలోచిస్తే ఎలా? ఇలాంటి డిస్ట్రాక్షన్స్ పెట్టుకుంటే చదువు ఎలా సాగుతుంది చెప్పు? కరెక్ట్ గా చెప్పారు అఖిల్ గారు. మనం మన మనసులో ఒక టార్గెట్ ఫిక్స్ అయ్యాక మన కాన్సంట్రేషన్ అంతా ఆ టార్గెట్ మీదే ఉండాలి. ఇలా పక్క వాటి మీదకి డైవర్ట్ అయిపోతే టార్గెట్ రీచ్ అవ్వలేం కదా శ్యామా. చూసావా, మీ మేడం గారు కూడా అదే చెప్తున్నారు. మనిద్దరి వేవ్ లెంత్ ఒకేలాగా ఉందనుకుంటా అఖిల్ గారు. అందుకే ఇద్దరం ఒకేలా ఆలోచిస్తున్నాం. వెళ్ళు శ్యామా, నువ్వు వెళ్ళి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి. మమ్మీ టాబ్లెట్ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. అలాగేనండి. ఇంత అందగాడికి నేను వైఫ్ నైతే ఎంత బాగుంటుంది. శ్యామాని ఇంట్లో నుంచి పంపించడమే తన జీవిత ధ్యేయం అన్నట్టుగా చెప్పింది కదా ఐశ్వర్య. శ్యామాని ఇంట్లో నుంచి పంపించిన మరుక్షణం నేను ఈ ఇంటి కోడలిగా ఇంట్లోకి రావాలి. దానికి తగ్గట్టుగా నెట్వర్క్ చేయాలి. చేస్తాను. ఏంటో మమ్మీ, ఇంటర్వ్యూ అంటే నాకు చాలా టెన్షన్ గా ఉంది. టెన్షన్ ఎందుకే? నీకు మంచి పబ్లిసిటీ వస్తుంది. నువ్వు పెద్ద సెలబ్రిటీ అవుతావు. ఇంక టెన్షన్ ఎందుకు? నా టెన్షన్ దాని గురించి కాదు మమ్మీ, పాట గురించి. ఒకవేళ ఇంటర్వ్యూలో వాళ్ళు పాట పాడమంటే? శ్యామాకి చెప్పి పెట్టాంగా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వేం టెన్షన్ పడ. ఏంటి తల్లి కూతుళ్ళు గుసగుసలాడుకుంటున్నారు? గుసగుసలంటే గుసగుసలేం కాదు ఐశ్వర్య. కాసేపట్లో రూపారాణి ఇంటర్వ్యూ కోసం టీవీ వాళ్ళు వస్తున్నారు కదా, అందుకని రూపారాణి టెన్షన్ పడుతోంది. ఇలా ఇంటర్వ్యూలు ఇవ్వటం రూపారాణికి ఫస్ట్ టైం కదా. తను టెన్షన్ పడుతుంటేను మీరు ధైర్యం చెప్తున్నారా? లేదు, నేను కొంచెం టెన్షన్ పడుతున్నాను. ఫస్ట్ టైం కదా. ఇలాంటివన్నీ నీకు బాగా అనుభవం కదా ఐశ్వర్య. ఇంటర్వ్యూ అయ్యే వరకు నువ్వు కూడా మా పక్కనే ఉండవా? మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఓకే, ఉంటానులే. అఖిల్, ఒకసారి లారా. ఏంటంటే కాసేపట్లో ఇంటర్వ్యూ మొదలవుతుంది. మీరు కూడా ఆ ఇంటర్వ్యూ అయ్యే వరకు ఇక్కడే ఉంటే మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేనా? అవును అఖిల్, ఇలాంటి ఇంటర్వ్యూలు అన్నీ మీకు బాగా అలవాటు కదా. మాకు ఫస్ట్ టైం కదా, అందుకని. అలాగే ఆంటీ, ఉంటానులేండి.
ఏంటి విడా ఇంట్లో అందరికీ సోప్ వేయడం మొదలు పెట్టింది. నేను ఏ శృతిలోనైనా కంఫర్ట్ గా పాడతాను. అఫ్ కోర్స్, కానీ ఎక్కువగా ఏ శృతి మీకు కంఫర్ట్ గా అనిపిస్తుంది? అది అది 3:30 శృతి నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది. కాదు, అసలు 3:30 అనే శృతి ఉండదు కదా రూపారాణి. కట్ కట్. రూపారాణి గారు తను ఏ శృతిలో పాడితే కంఫర్ట్ గా ఉంటుంది అనేది తనే తప్పుగా చెప్పింది. అది తప్పని మీరెలా చెప్పగలిగారు? మీరు చెప్పినట్టు 3:30 అనే శృతి ఉండదు, అది నిజమే. కానీ ఆ విషయం మీకెలా తెలుసు? మీరు సంగీతం నేర్చుకున్నారా? ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఎంతకాలం నేర్చుకున్నారు? మీరు కూడా పాటలు పాడతారా? మీరు కూడా ప్రోగ్రామ్స్ ఇస్తుంటారా? లేదండి, లేదు. నేను సంగీతం నేర్చుకోలేదు. నాకు పాటలు పాడడం రాదు. అవునా? సంగీతం నేర్చుకోలేదా? మీకు పాటలు పాడడం రాదా? అవునండి, రాదు. మరి సంగీతం నేర్చుకోకుండానే 3:30 అనే శృతి ఉండదు అనే విషయం మీకెలా తెలిసింది? అంత పేరున్న సింగర్ రూపారాణి గారికే తెలియని విషయం మీకెలా తెలిసింది? అది ఎలా తెలిసింది అంటే, మాది రూపారాణి గారిది ఒకే ఊరండి. మేమిద్దరం మంచి స్నేహితులం. గురువమ్మ గారు రూపారాణి గారికి శృతుల గురించి చెప్తున్నప్పుడు నేను విన్నాను. అది గుర్తొచ్చి చెప్పాను. అవునవును, అది గుర్తొచ్చే చెప్పుంటుంది. ఓ, రూపారాణికి కూడా 3:30 శృతి ఉండదని తెలుసు. కానీ ఇంటర్వ్యూ అనేసరికి పాపం టెన్షన్ పడిపోయి ఏదో అలా మాట్లాడేసింది. ఏదా నీకు? క్షమించండి అత్తయ్య గారు, ఏదో పొరపాటున మాట్లాడేశాను. అయినా నువ్వు చదువుకోకుండా ఇక్కడెందుకున్నావు? ఇంటర్వ్యూ చూడాలనుకుంటే తర్వాత టీవీలో వస్తుంది కదా, అప్పుడు చూద్దు గాని వెళ్ళి చదువుకో. అలాగే అత్తయ్య గారు. రండి మేడం, వెళ్దాం. మార్నింగ్ చెప్పిన లెసన్ ఉంది కదా, అది చదువుతూ ఉండు, నేను తర్వాత వస్తాను. అలాగే మేడం. రూపారాణి గారు, ఈ ఇంటర్వ్యూలో ఏ పాట పాడదలుచుకున్నారో చెప్తే ఆ పాటకి సంబంధించిన ప్రశ్న అడుగుతాను.
పాట అవును, మీకు ఇష్టం వచ్చిన పాట పాడొచ్చు. అది శ్యామ చీరలా ఉంది. తను రూమ్ లో చదువుకుంటుంది కదా, మరిక్కడ ఈ చీర. అత్తయ్య, శ్యామ చదువుకోకుండా పాట చూడ్డానికి వచ్చిందేమో అని నాకు అనుమానంగా ఉంది. మీరొద్దని చెప్పినా కూడా ఇందాకొచ్చింది కదా, అలా మళ్ళీ వచ్చిందేమో. ఎందుకైనా మంచిది, నేను ఒకసారి రూమ్ లోకి వెళ్ళి చూసిరానా? వెళ్ళి చూసిరా. శ్యామా, శ్యామా, శ్యామ ఇక్కడ లేదంటే ఖచ్చితంగా పాట వినడానికి వచ్చుంటుంది. భలే దొరికావే శ్యామ. యమునను ఈదునట, మురళిని ఊదునట, అసులను కాసునట కిట్టమూర్తి. మన్నును దింతడట, వెన్నను దోస్తడట, లొల్లులు తీస్తడట కిట్టమూర్తి. కళ్ళకు గంతలని పడతాడే, చెవులకు వింతలని చెబుతాడే, నిదురలో నవ్వించే చిలికాడే, మాయల కన్నయ్యా నావాడే. నందలాల గోపబాల, నందలాల వేణులోల, నందలాల గోపబాల, నందలాల వేణులోల. సూపర్. చాలా బాగా పాడింది కదా. చాలా బాగా పాడారు రూపారాణి గారు, అద్భుతం. థ్యాంక్స్ మేడం. మీరు సింగర్ గా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్యాకప్, వెళ్ళొస్తామండి. ఉంటాం సార్. పదండి, పద. ఓకే సార్. అత్తయ్య, అత్తయ్య, ఆ, శ్యామ రూమ్ లో లేదు. సరిగ్గా చూసావా? చూశానత్తయ్య, శ్యామ రూమ్ లో లేదు. ఏంటోదినా, ఏం జరిగింది? శ్యామని చదువుకోమని పంపిస్తే తను చదువుకోకుండా వచ్చి దొంగచాటుగా పాట వింటుందేమోనని నా అనుమానం. శ్యామ అలా చేయదొదినా. చేయనా? సరే, రూమ్ కు వెళ్ళి చూద్దాం పదండి. తను రూమ్ లో ఉందేమో. రండి. సరే పదండి. మమ్మీ, వీళ్ళు వెళ్లేసరికి శ్యామ రూమ్ లో ఉండదు. గట్టిగా వీళ్ళు నిలదీస్తే శ్యామ నిజం చెప్పదు కదా. ఏం చేస్తుందో ఏంటో చూద్దాం పద. నో మెన్షన్.
ఇంత టీ నేను తాగినండి. అయితే 1/2 చేసుకుందాం. ఇటు ఇంక నువ్వు రమ్మన్నా కూడా నిద్ర రాదు. హాయిగా చదువుకో, సరేనా? గుడ్ నైట్ అండి. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు అఖిల్? చూద్దాం. ఆ ప్లేస్ లో నేనుంటే ఎంత బాగుండేదో.
ఎక్కడా కనిపించట్లేదు. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళుంటాడు? ఏమై ఉంటాడు నా హీరో? ఏంటి, శ్యామకి ట్యూటర్ని పెట్టి చదువు నేర్పిస్తున్నారా? అవును సార్. వాళ్ళ ఫ్యాక్టరీ ఫంక్షన్ లో శ్యామకు ఇంగ్లీష్ రాదని ఎవరో ఎగతాళి చేశారట. అందుకని తన కోడలు ఇంగ్లీష్ నేర్చుకోవాలని పట్టుబట్టిందట ఆ వసంతమ్మ. వెంటనే ట్యూటర్ని ఏర్పాటు చేసి చదువు చెప్పిస్తున్నారట. చదువు సంధ్య లేకుండానే ఆ శ్యామ మన ప్లాన్స్ అన్నిటినీ చిత్తు చేసింది. రేపు చదువు నేర్చుకుని తెలివి మీరిపోతే ఏంటి మన పరిస్థితి? ఆ శ్యామాని చాలా తక్కువగా అంచనా వేసి ఆ ఇంటికి కోడలిగా పంపించాను. ఆ శ్యామ ద్వారా నా పగ తీర్చుకోవాలనుకున్నాను. కానీ మెల్లిమెల్లిగా అర్థమైంది శ్యామ విషయంలో నా అంచనా తప్పు అని. పైగా ఇప్పుడు చదువు నేర్చి తెలివితేటలు పెంచుకునే పనిలో ఉందా శ్యామ. ఈసారి కరెక్ట్ గా శ్యామని అంచనా వేయాలి. ఆ శ్యామ తెలివితేటలకి అందని ప్లాన్ వెయ్యాలి. నా పవర్ ఏంటో వాళ్ళకి తెలిసేలా చెయ్యాలి. చేస్తాను, తప్పకుండా చేస్తాను. అర్జున్, మల్లికార్జున్. ప్రాక్టీస్ చేయి. శ్యామ, ఇప్పటి వరకు చెప్పిన లెసన్స్ చదువుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. మేడం, ఎక్కడికి వెళ్తున్నారు? అంటే మీకేం కావాలో చెప్తే నేను వెళ్ళి తీసుకొద్దామని. మొగుడు కావాలి, వెళ్ళి తీసుకొస్తావా? జోక్ చేశాను. అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా నీ చదువు మీద నువ్వు కాన్సంట్రేట్ చెయ్యి. లేకపోతే మీ అత్తయ్య గారికి కోపం వస్తుంది. సరేనా? అలాగే మేడం. ఏంటండి అలా చూస్తున్నారు? మీ స్ప్రే చాలా బాగుందండి. ఆ రూమ్ లో ఉన్న నన్ను మీ రూమ్ లో ఉన్న మీ దగ్గరికి లాక్కొచ్చేసింది మీ స్ప్రే. ఇదేంటి ఈ మధ్య ఈ మేడం మాట చూపు రెండు తేడాగా అనిపిస్తున్నాయి. ఏంటి అలా చూస్తున్నారు? నా మాటలు నమ్మబుద్ధి కావట్లేదు కదా? అయ్యో నిజమండి. క్లాస్ రూమ్ లో ఉన్న నేను మీ రూమ్ లోకి రావడానికి కారణం మీరే. ఐ మీన్ మీరు అంటే మీరు వాడుతున్న ఈ స్ప్రే అన్నమాట. అంత బాగా నచ్చింది నాకు. అవునా? అంత బాగా నచ్చిందా? అయితే ఇది తీసుకెళ్ళండి. ఏంటి అలా చూస్తున్నారు? నచ్చిందన్నారు కదా, తీసుకెళ్ళండి. అయ్యయ్యో వద్దులేండి, అలా తీసుకెళ్తే అంత బాగోదు. అవును, బాగోదు. ఒకళ్ళ వస్తువు ఒకళ్ళు తీసుకోవడం అస్సలు బాగోదు. మీరు వెళ్ళి శ్యామ క్లాస్ చెప్పండి. మీరు వచ్చిందే అందుకు కదా. అఫ్ కోర్స్. బయలుదేరండి, అక్కడ శ్యామ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. బాగా తేడా మనిషిలా అనిపిస్తుంది. పోనీ మాన్పిస్తే పాపం శ్యామ చదువు డిస్టర్బ్ అవుతుందేమో. సర్లే, భరిద్దాం.
ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పవే? అది అది నా పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం అఖిల్ గారు. నాకు మీలాంటి అందగాడు, ఆజానుబాహుడు, రాజకుమారుడు భర్తగా రావాలని శ్యామ కోరుకుంటుంది. శ్యామ కోరిక ఆ కన్నయ్య తీరుస్తాడో లేదో. శ్యామ కోరికల్ని కన్నయ్య తప్పకుండా తీరుస్తాడండి. అయితే నాకు మీరు నాకు మీలాంటి భర్త వస్తాడన్నమాట. వస్తాడు వస్తాడు. వచ్చే వరకు వెయిట్ చేయాలి గాని తొందరపడకూడదు. ముందు మీరు వచ్చిన పని తొందరగా ఫినిష్ చేయండి. పెళ్లి మీద దృష్టి తగ్గించి శ్యామ చదువు మీద దృష్టి పెట్టండి. అంటే మీరిక్కడికి వచ్చింది పెళ్లి సంబంధాలు చూసుకోవడానికి కాదు కదా, ట్యూషన్ చెప్పడానికి కదా. ఆఫ్ కోర్స్. ఆ పని మీద ఉండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శ్యామ పద, నీ చేత్తో వేడివేడిగా కాఫీ పెట్టిద్దు గాని తలనొప్పి ఎగిరిపోతుంది. ఈ రజనికి ఎంత చెప్పినా దీని బుద్ధి మారట్లేదు. ఎక్కడో ఎదురు దెబ్బ తగిలితే కాని దీనికి బుద్ధి రాదు. శ్యామ, ఏదో ఒక అవకాశం దొరక్కపోదు. అప్పుడు అఖిల్ మనసులో నుంచి నిన్ను తప్పించి నేను స్థానం సంపాదిస్తాను. వెయిట్ అండ్ సీ. ఏంటి మమ్మీ, ఫోన్ వస్తే మాట్లాడకుండా చూస్తున్నావేంటి? ఏదో కొత్త నెంబరే, ఎవరో అర్థం కావట్లేదు. మాట్లాడు. సరే. హలో. హలో, రూపారాణి గారేనా అండి మాట్లాడేది? నేను రూపారాణి వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. మీరెవరు? నమస్తే అండి, నా పేరు శ్రీధర్, మ్యూజిక్ డైరెక్టర్ని. నమస్తే అండి. శ్రీధర్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే లవ్ స్టోరీ మూవీకి మ్యూజిక్ చేసింది మీరే కదండి? అవునండి, నేనే. నమస్తే సార్. నమస్తే నమస్తే. మీలాంటి వాళ్ళు ఫోన్ చేయటం నిజంగా మా అదృష్టం సార్. చెప్పండి సార్. ఇప్పుడు నేను చేస్తున్న కొత్త సినిమా ప్రొడ్యూసర్ శంకర్ నారాయణ గారు మీ రూపారాణి ఇంటర్వ్యూ చూశారంట. ఆ ఇంటర్వ్యూలో రూపారాణి గారు పాడిన పాట మా ప్రొడ్యూసర్ గారికి చాలా బాగా నచ్చింది. మీ రూపారాణి చేత ఈ సినిమాలో పాట పాడించమని చెప్పారు ఆయన. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రికార్డింగ్ ఎప్పుడు, మీరు ఎప్పుడు రావాలనేది మళ్ళీ మీకు ఫోన్ చేసి చెప్తానండి. ఫోన్ చేయగానే మీరు వెంటనే బయలుదేరి వచ్చేయండి. సరేనండి, మేము తప్పకుండా వస్తాం. థ్యాంక్ యూ అండి. సరేనండి, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. థ్యాంక్ యూ. ఉంటానండి. కంగ్రాచులేషన్స్. నువ్వు సినిమా సింగర్వి కాబోతున్నావు. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ మమ్మీ, స్టేజ్ పెర్ఫార్మెన్స్ అయితే ఎలాగోలా శ్యామతో పాడిస్తాం, కానీ రికార్డింగ్ థియేటర్లో ఎలా మేనేజ్ చేస్తాం? దానికి నా దగ్గర ఐడియా ఉందిలేవే, నువ్వేం టెన్షన్ పడకు. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు. ఓకే, మరి శ్యామను ఎలా ఒప్పిస్తావు? నేనెలాగో అలా ఒప్పిస్తానుగా, నువ్వు చూస్తూ ఉండు. మేడం, ఇది నాకు అర్థం కావడం లేదు, ఒకసారి చెప్తారా? పొద్దున చెప్పాను కదా. అయినా
అర్థం కావడం లేదు. 4 సార్లు చదువు, అదే అర్థమవుతుంది. మ్.